హాయ్! నా పేరు రాజీ. అంటే ఫుల్ నేమ్ చాలా పెద్దది. సో, నార్మల్‌గా అయితే అందరూ రాజీ అని పిలుస్తారు. అందరిలానే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా చూసి మనం కూడా ఏదో ఒకటి చేద్దాం, మంచిగా సాధిద్దాం, పీకేద్దాం, పొడిచేద్దాం అని చెప్పి చాలానే ఛానెల్స్ స్టార్ట్ చేసి ఫ్లాప్ అయినవి ఉన్నాయి. ఇంకా మధ్యలో వెళ్ళి ఇంకా లేదు ఇట్లా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి కొంతలో ఆపేసినవి కూడా ఉన్నాయన్నమాట. మొత్తానికైతే ఎడిటింగ్ నేర్చుకున్నా, ఎట్లా పోస్ట్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇట్లా చాలా నేర్చుకున్నాను. కానీ ఏది కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఐ మీన్ నేను కెమెరాతో అంత ఫ్రెండ్లీ కాదు. అంటే అమ్మో! కాన్షియస్ అయిపోవడం, ఎవరైనా ఏమైనా అనుకుంటారో ఏంటో, ఇప్పుడు ఈ రీల్ ఇట్లా చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అని చెప్పి చాలా కాన్షియస్ అయిపోయి, చాలా నాలు ఇట్లా ఆలోచించి, ఇట్లా వెనక్కి పడిపోయి ఉండిపోయాననమాట. సో, ఏదైనా కంటెంట్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా, సో, డెఫినైట్‌లీ కెమెరా ముందుకు రావడం అయితే చాలా అవసరం అని రియలైజేషన్ వచ్చాక, సో, ఫైనల్‌గా అయితే ఈ ఛానల్‌లో ఈ రోజు నుంచి ఒక్కో రోజు ఒక్కొక్క వీడియో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఇట్లా అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాననమాట. అండ్ నా కంటెంట్ ఎట్లా ఉండాలి అనుకుంటున్నానంటే చాలా న్యాచురల్‌గా ప్రతి ఒక్క ఏమంటారు 10 మందిలో ఒక్కలైనా ఇట్లా ఫీల్ అయ్యి ఉంటారు. ఆ ఒక్కరు కూడా ఏం స్టార్ట్ చేద్దాం అనుకోని ఆగిపోయి ఉండుంటారు అనే వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పేదైతే కనెక్ట్ అయ్యి ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా టాకెటివ్ బయట ఈజీగా ఫ్రెండ్లీగా ఇట్లా గో ఆన్ అవుతాను. కానీ కెమెరా దగ్గరికొచ్చేసరికి అమ్మో! ఇప్పుడు అవసరమా? సర్లే ఎందుకులే మనకి ఇవన్నీ అని చెప్పి వెనక్కి పెట్టేసా. కానీ లేదు. ఇఫ్ ఐ వాంట్ టు అచీవ్ దిస్ సోషల్ మీడియా ఆర్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఇట్లా అచీవ్‌మెంట్ రావాలి అంటే, ఇట్లా ఫియర్‌నైతే ఓవర్‌కమ్ చేయాలని ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ నాకు అర్థమైందనమాట. సో, ఈ ఫస్ట్ వీడియో అయితే నా ఇంట్రడక్షన్, నా ఫియర్, నా ఛాలెంజింగ్, ఓవర్‌కమ్ ఇట్లా చాలానే టాపిక్స్ అనుకున్నాను. కానీ చూసారా కెమెరా ముందుకొచ్చేసరికి చాలా మటుకు అందులో కొన్నే వస్తున్నాయి. కొన్నైతే అసలు రానే రావట్లేదనమాట. అంటే స్కిప్ అయితూ ఉన్నాయని చెప్పొచ్చనమాట థాట్స్. అండ్ నేనెట్లా ఓవర్‌కమ్ చేశా అంటే, ఇంకిట్లా కాదు చెయ్యాల్సిందే. స్టార్ట్ చేద్దాం. ఏదైతే అయ్యిద్ది తర్వాత చూద్దాము అనే ఒక థాట్ ప్రాసెస్‌లోకొచ్చాక, నేను ఇట్లాగా వీడియోస్‌ని పోస్ట్ చేద్దాము. ఒక్కో రోజు ఒక్కొక్కటి ఏమనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, అసలా హౌ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఐ వాంట్ టు టెల్ ఇట్లా ఒక్కొక్కటి చెప్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి, ఇట్లాగా నా కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ పెడదామని డిసైడ్ అయ్యాననమాట. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరెవరైతే ఖచ్చితంగా ఏమంటారు కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటారో, లేదా ఇట్లా మాట్లాడాలి అనుకుంటారో, ఎక్స్‌ప్రెస్ చేద్దామని అనుకుంటారో, సో, వాళ్ళందరికీ ఏంటంటే ఒక్కటే టిప్ ఖచ్చితంగా మీరేమైనా అనుకుంటే అట్లా ఆలోచించి వెనక ఆగిపోవద్దు. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న నా థాట్ ప్రాసెస్ ఒక 3 ఇయర్స్ ముందు అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ముందు. అప్పటికి సోషల్ మీడియా చాలా కొత్తది. చాలా కొత్తగా అనమాట. ఎవరు స్టార్ట్ చేసినా వాళ్ళకి మిలియన్స్‌లో వ్యూస్ వెళ్ళడం, ఇట్లా మంచిగా వాళ్ళకి రీచ్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం, మంచిగా ఇట్లా అమౌంట్ కూడా వచ్చిన్ మనం చూస్తూ ఉన్నాం గదా! గట్టిగా అమౌంట్స్ కూడా వస్తున్నాయి. సో, అప్పుడు స్టార్ట్ చేసుంటే బావుండేది అని నాకిప్పటికీ రిగ్రెట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ గాని, ట్రాఫిక్ గాని చాలా పెరిగిందనమాట. సో, మనం ఏదైనా చేయాలన్నా, చెందాలన్నా, వైరల్ అవ్వాలన్నా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనైతే నాకు అర్థమైంది. అంటిల్ అన్‌లెస్ ఇట్ యాడ్స్ సమ్ వాల్యూ టు అవర్ వీడియో లేదా మనం మాట్లాడే మాటలు ఎవరికైనా కనెక్ట్ అవ్వాలి, మనం చేసే పని ఎవరికైనా నచ్చాలి, లేదా మనం గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అవనియండి, లేదా ఇట్లా బయటికి లైఫ్‌కి సంబంధించిన రిలేటెడ్ అవనియండి, వాట్ నాట్ ఆల్ ఎట్ ఏ టైమ్ ఇట్లా పోస్ట్ చేద్దాము అని డిసైడ్ అయ్యాననమాట. ఎట్ ఏ టైమ్ అంటే వన్ బై వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇవన్నీ ఎవరికొకరికి కనెక్ట్ అయితే తప్ప ఏది కూడా అంత ఈజీగా వైరల్ వెళ్ళదనమాట. సో, అలా ఆలోచించినప్పుడైతే నా ఛానల్‌లో ఈ రోజు నుంచి నేను 2 ఇయర్స్ బ్యాక్ అనుకోని ఆగిపోయి రకరకాల ఛానల్స్, ఫేస్‌లెస్ ఛానల్స్ ఇట్లా అన్నీ ట్రై చేసి ఇట్లా గాదని ఇది అయితే వర్కౌట్ కాదు. మాట్లాడి తీరాల్సిందే అని చెప్పి నా ఛానెల్‌నైతే స్టార్ట్ చేశాను. సో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి.